బాండింగ్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ! ఈ సేఫ్ గేమ్ ఆడేవాళ్ళు. అసలు ఏమి ఆట లేకుండా సైలెంట్‌గా కూర్చుండేవాళ్ళు హౌస్‌లో. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. బాండింగ్స్ ఎవరు పెట్టుకుంటున్నారు? అసలు సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? అసలు ఏ పని ఏ టాస్క్‌లు ఆడకుండా సైలెంట్‌గా ఎవరు కూర్చుంటున్నారో నేను చెప్పబల్లేదు. మీరు చూస్తుంటారు కాబట్టి బిగ్ బాస్ మీకు కూడా క్లియర్ కట్‌గా తెలుసనమాట. వీళ్ళని హౌస్‌లో ఉంచుకోవాలా? స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా ఏ తప్పు చేసినా అండ్ ఏ టాస్క్‌లో కరెక్ట్‌గా అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళు హౌస్‌లో కావాలా? చూస్తున్నట్లయితే స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా ఉండి జెన్యూన్‌గా ఆడేవాళ్ళనైతే ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే బాండింగ్స్ పెట్టుకొని సేఫ్ గేమ్ ఆడుకుంటూ అసలు ఏ ఆట లేకపోయినా సైలెంట్‌గా కూర్చుండే వాళ్ళేమో హౌస్‌లో ఉంచుతున్నారు. అసలు ఇది ఏం న్యాయం? ఏం న్యాయం? అసలు బిగ్ బాస్ అంటేనే జెన్యూనిటీ. మెయిన్ జెన్యూనిటీ ఉండాలి. అసలు జెన్యూనిటీ అనేది బయటికి చూపించాలన్నమాట. అది అలాంటి వాళ్ళని ఉంచుతారా? లేకపోతే మిగతా వాళ్ళని వాళ్ళనుంచుకొని మంచిగా సేఫ్ గేమ్ ఆడే వాళ్ళని వాళ్ళనుంచుకొని, వీళ్ళని జెన్యూనిటీ ఉండే వాళ్ళని మన మాధురి గారైతేమి, మన శ్రీజ గారైతేమి, ఆ తర్వాత ప్రియా గారైతేమి వీళ్ళని బయటికి పంపించారు నాకేం అర్థం కావట్లేదు. అసలు శ్రీజ గారి రీ ఎంట్రీ అసలు ఉంటుందా? ఉండదా? ఏంటి? క్లియర్ కట్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. నా వీడియో చివరి వరకైతే ఖచ్చితంగా చూడండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. మధ్య కొంచెం చూస్తే మాత్రం అర్థం కాదు. కొంతమంది కొంచెమే చూసేసి కామెంట్ చేసేస్తున్నారు ఎమ్మటే. మొత్తం చూస్తే మొత్తం చెప్పండి. క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏ డౌట్స్ ఉండవనమాట. కొంచెం చూసేసేసి రాంగ్ అర్థం చేసేసుకొని కామెంట్ చేసేస్తున్నారు. ఏదంటే అది. అది కాదనమాట. క్లియర్‌గా మొత్తం చూడండి అర్థమవుద్ది. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మామ. వ్యూస్ వస్తున్నాయి గానీ సబ్స్క్రైబ్, లైక్ ఎవరు చేసుకోవట్లేదు. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇవే కాదు మన మూవీ రివ్యూస్ ఇంకా ఐపీఎల్ ఇంకా చాలా చేయబోతున్నాం మనం రివ్యూస్. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా చేసుకోండి. అండ్ నా వీడియో చివరి వరకు అయితే ఖచ్చితంగా చూడండి. అర్థమవుద్దనమాట. మాట్లాడుకుందాం. క్లియర్‌గా మాట్లాడుకుందాం. దీని గురించి అసలు ఏంటి అని. అసలు సీజన్ 9 ఎలా పోతుంది? ఏంటి అసలు ఏంటి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నాడు? మాట్లాడుకుందాం అన్ని. ఇంకా అదనమాట. లైక్ అయితే ఖచ్చితంగా కొట్టండి మామ. లైక్ ఖచ్చితంగా కొట్టండి. కొట్టే స్టార్ట్ చేయండి వీడియో. అది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది తెలుస్తుంది. అది. నెక్స్ట్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే సేఫ్ గేమ్. మనకి బాండింగ్స్ అయితే చూసుకున్నట్లయితే పర్ణి గారు బయటికి పోయిచ్చినా గాని, పర్ణి గారు గాని, ఇప్పుడు మనకి ఇమ్మానుయేల్ కూడా బాండింగ్ పెట్టుకున్నాడు సంజన గారితో. మనకి తనూజ ఇప్పుడంటే ఏదో పర్ణి సార్ అంటుంది. మళ్ళీ అదే నాకర్థం కావట్లేదు. అంటే బయట నుంచి వచ్చి పర్ణి గారు చెప్పడం జరిగింది. నేను బయటికి పోయి తెలుసుకున్నాను. బాండింగ్స్ వల్లే బయటికి పోయాను నేను. కేవలం బాండింగ్స్ వల్లే బయటికి పోవడం జరిగింది. అందుకే నేను ఎలిమినేట్ అయ్యాను అని చెప్పాడన్నమాట. అప్పటి నుంచి మళ్ళీ పర్ణి సార్ అంటుంది. అసలు ఏంటి అప్పటికప్పుడే మాట్లాడాలేంటో, అప్పటికప్పుడే నాన్న అని తీసేయడాలేంటో ఏదో ఒక స్క్రిప్టెడ్ ఏదో ఒక మూవీ చూస్తున్నట్టే ఉంది గానీ, అంటే మూవీ చూస్తుంటే మనకు అర్థమవుద్ది గదా! అంటే ఇంక అదంతా స్క్రిప్టెడ్ అని మనకు తెలుసనమాట. అలాగే ఉంది. ఏదో ఒక జెన్యూనిటీ లేదు, పాడు లేదు. అప్పటికప్పుడు తిట్టుకుంటారు. అప్పటికప్పుడు బీభత్సంగా తిట్టుకుంటారు. మనం అబ్బో! ఈళ్ళిద్దరి మధ్య ఇంత గొడవ జరిగేది ఇంకా హై పిక్స్‌లో ఉంటదేమో ఈళ్ళిద్దరి మధ్యకేమో ఇంక రేపటి నుంచి అనుకుంటాం. ఎమ్మటే అది తర్వాత ఒక 5 మినిట్స్‌కే పోయి ఇద్దరు మాట్లాడుకోవడం. నువ్వు నన్ను తిట్టావు, నేను నిన్ను తిట్టాను. ఇంక చెల్లుకి చెల్లు ఇంక నార్మల్‌గా ఉందాం అని చెప్పుకోవడం. అప్పుడు ఏదో ఇదంతా ఒక పిల్లోళ్ళ గేము, పిల్లోళ్ళ ఆటలు. ఇంక బిగ్ బాస్ కూడా సరిపోయాడు ఆ గేమ్స్ పెట్టడం. తొక్కుడు బిళ్ళ, గోలీలాట, గోడ కుర్చీ మనకి హై స్కూల్‌లో పనిష్మెంట్లు ఇస్తుంటారు గదా! స్కూల్‌కి లేట్‌గొచ్చినా ఇలాంటివి పెట్టడము. వీళ్ళు ఆ రకంగానే ఆడడము. వాళ్ళ మెంటాలిటీ అలాగే సరిపోయింది. ఎంతమందండి 'ఢీమన్ పవన్', 'కళ్యాణ్', 'నిఖిల్' ఎంతమంది బాడీ బిల్డర్స్ ఉన్నారు. ఎంతమంది ఫిజికల్ గేమ్ ఆడేవాళ్ళున్నారు. ఫిజికల్ టాస్క్‌లెయ్యి. ఆ బొమ్మలు తీసుకొని పోయేదేంటి? ఎంతసేపటికి ఆ గంతలు కట్టుకుండేది, కాళ్ళు లేపుకుండేది. ఏంటండి బాబు ఈ గేమ్స్? మళ్ళీ బాండింగ్స్ పెట్టుకుంటే వాళ్ళు సేఫ్ గేమ్ ఆడేవాళ్ళనేమో హౌస్‌లో ఉంచుకున్నారు. మంచిగా జెన్యూన్‌గా మాట్లాడి, మన మాదిరి గారు ఏదన్నా అంటే బాండింగ్స్ పెట్టుకున్నా గాని, ఏమన్నా ఒక టాస్క్‌లొచ్చినా, ఏమైనా ఇష్యూలొచ్చినా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతున్నారన్నమాట. అంటే ఉన్నదున్నట్టు లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా అసలు ఆడ కరెక్ట్ ఏంటి అనేది మాట్లాడుతున్నారు. మన శ్రీజ గారైతే ఇంక చెప్పబల్లేదసలు. శ్రీజ అయితే అసలు మనకందరికీ తెలిసిందే. ఏదున్నా గాని మనసులో పెట్టుకోదు. డైరెక్ట్ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడేస్తదనమాట ఫస్ట్. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడేస్తది. అది అందరికి నచ్చింది. బాగోలింది కూడా హౌస్‌లో. అంటే ఆ ఫైర్ అనేది కొంచెం ఏదైతే అంటే మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడడం అనేది కొంచెం ఉంది అది తప్పు. అది ఆ అమ్మాయి ఒప్పుకున్నది. అది కూడా ఒప్పుకుంటున్నా. కానీ అదొక్కటి పక్కన పెడితే అసలు ఖచ్చితంగా అసలు ఆ మాట్లాడే విధానము, స్టాండ్ తీసుకునే విధానము, స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా తప్పు ఉంటే తప్పని మాట్లాడడము. చాలా చూసాం మనం. ఇలాంటి వాళ్ళని గాని హౌస్‌లో ఉంచితే ఆ థ్రిల్ వేరుంటది. ఖచ్చితంగా ఇలాంటోళ్ళు ఖచ్చితంగా ఒక ఇద్దరన్నా ఉండాలి. ఇప్పుడు అందరూ దొందయిపోయారనమాట. ఇప్పుడు నిఖిల్, మన గౌరవ్ ఒకటైపోయారు. వాళ్ళదొక లోకం. ఎంతసేపటికి వాళ్ళ గొణుగుడే. ఇంతే గౌరవ్ ఏదో చెవులో చెప్తా ఉంటాడు. మన నిఖిల్ ఆ! ఆ! అంతే అయిపోతుంటదనమాట. ఇది ఇంక ఇలా అప్పటికప్పుడు మన 'దివ్య', 'తనూజ', 'భరణి' గారేంటో నాకసలు అర్థం కాదండి బాబు. అప్పటికప్పుడు తిట్టుకుంటారు. అప్పటికప్పుడు ఎలిమినేషన్ చేసుకుంటారు. అప్పటికప్పుడు మళ్ళీ పోయి కలుస్తారు. ఏంటో అసలు ఏం జరుగుతుందిరా అసలు? అసలేంటది? ఒక వేలో పోవట్ల. ఇప్పుడు
పోతే బాండింగ్‌గా పోండి. అదొక వే. లేకపోతే పోతే విడదీసి ఎవరి గేమ్ వాళ్ళు ఆడండి. అదంతే. అప్పటికప్పుడు లేదు బాండింగ్ సంజన గారితో చెప్తారు పరిణయ గారు. లేదు నాకు ఫుల్ మోషన్ అయిపోయింది. ఇంక నేను ఎవరితో పెట్టుకోను. ఎమోషన్స్ ఏముండవని చెప్తారు. ఎమ్మటే మళ్ళీ దివ్య గారితో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏంది ఎలిమినేట్ చేసినా కానీ. అసలు మీకు ఎంతమందికి తికమకగా ఉంది అసలు? పిచ్చి దొబ్బుతుంది అసలు. 'బిగ్ బాస్' సీజన్ 9 చూస్తుంటే ఎంతమందికి పిచ్చి దొబ్బుతుందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. చూద్దాం అసలు ఎంతమందికి అసలు ఇది సీజన్ 9 నచ్చుతుందో లేదో. ఇప్పుడున్న హౌస్ మేట్స్‌తో సీజన్ 9 నచ్చాలంటే కష్టం. ఇంక అప్పుడు మనకు ఆయిషా గారు కూడా ఉన్నారు. ఆయిషా గారు కూడా కొంచెం పర్లేదు అనిపించింది. అంటే కొంచెం స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడం. సరే సేఫ్ గేమ్ అంతో ఇంతో ఉన్నా కొంచెం 50% మాట్లాడేవారనమాట. ఆయిషా గారు కూడా నెగెటివ్ ఫేవర్ ఇచ్చి బయటికి పంపించారు. అసలు ఏమీ లేదనమాట. రాము రాథోడ్ మనం చూసుకున్నట్లయితే సైలెంట్‌గా ఉంటాడు. ఆ కెమెరాలు అసలు రాము రాథోడ్‌కి ఎళ్ళిపోవాలనిపిస్తుందనుకుంటా హౌస్‌లో నుంచి. అలాగే ఉంది. తను చేసే బిహేవియర్ గూడా తనుజతో డిఫెండ్ చేసుకోలేక నాదే తప్పు నన్నే ఎలిమినేట్ చేసిందంటారు కళ్యాణ్‌తో. అసలు ఏమి లేదు. అలాంటోళ్ళని హౌస్‌లో పెట్టుకొని మంచిగా అసలు ఇంత పెర్ఫార్మన్స్ ఇస్తా నేను ఖచ్చితంగా హౌస్‌లో ఉండాలనుకుని ఫైట్ చేసే మన శ్రీజ గారిని ఎందుకసలు తీసుకోవట్లేదు ఏంటో అర్థం కావట్లేదు. ఎంతమంది జనాభా కోరుకుంటున్నారు. ఆ! ఆ ఓటింగ్ సిస్టమ్ అనేది అసలు అంటే ఫ్యాన్ బేస్ ఏమి కాదండి. అది ఎవరికీ తెలియలేదు. ఆ ఓటింగ్ అనేది అసలు ఎలా పెట్టారు? ఏంటి? అనేది ఎవరికీ తెలియలేదనమాట. ఫుల్ కన్‌ఫ్యూజ్ అయిపోయారు. దానివల్లే కేవలం ఏదైతే ఆ ఓటింగ్ అనేది కన్‌ఫ్యూజ్ అయిపోయారో దానివల్లే ఆ ఓటింగ్స్ అనేది పడలేదు. అంతకు మించి ఆ ఫ్యాన్ బేస్ ఇప్పటికి కూడా అలాగే ఉంది శ్రీజకి. ఆ ఓటింగ్ సిస్టమ్ గాని బాగా పెట్టుంటే లేకపోతే ఈ గేమ్స్ ఇయన్నీ లేకుండా డైరెక్ట్ రీ ఎంట్రీ గాని ఇచ్చేసి ఉంటుంటే ఇంకా బాగుండేది. ఇంకా టీఆర్‌పీ రేట్ కూడా వాళ్ళకి బాగుండేదనమాట. నాకైతే ఖచ్చితంగా ఇది అనిపిస్తుంది. శ్రీజ రీ ఎంట్రీ ఇంకా ఖచ్చితంగా ఉంటే బాగుంటదనిపిస్తుంది. ప్రెజెంట్ మనం 'బిగ్ బాస్' హౌస్‌లో చూసుకున్నట్లయితే ఏమీ లేదనమాట. ఏది చూసుకున్నా ఏదో ఒక సినిమాలో, సీరియల్‌లో చూస్తే నటిస్తుంటారు కదా! అలాగే ఉందనమాట. ఒక జెన్యూన్‌గా ఆడే విధానం అయితే నాకు అనిపించలేదు. ఏదో ఈళ్ళు జెన్యూన్‌గా ఆడుతున్నార్రా గేము అనైతే నాకు అస్సలు 1% కూడా అనిపించలేదు. మీకెంతమందికి ఇలా ఉంది? అంటే చూస్తుంటే ఇది జెన్యూన్‌గా అసలు ఏ వాడిని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా గాని అసలు జెన్యూన్‌గా ఫస్ట్ అసలు ఎవరు ఆడుతున్నారు? వాళ్ళ పేరు కామెంట్ చేయండి చూద్దాం. నాకైతే ఎవరు అనిపించట్లేదు. మీకెవరు అనిపిస్తున్నారు జెన్యూన్‌గా? కొంచెం అంతో ఇంతో కళ్యాణ్ ఓకే. నాకు అంతో ఇంతో కొంచెం కళ్యాణ్ అయితే అనిపిస్తున్నాడు. అంటే కొంచెం జెన్యూన్‌గా ఆడేది. ఇంక ఆ తర్వాత అసలు ఎవరు ఆడుతున్నారో కదా! కామెంట్ అయితే చేయండి. చూద్దాం అసలు మీరేమనుకుంటున్నారు? అసలు మీకెంతమందికి నచ్చుతుంది 'బిగ్ బాస్' సీజన్ 9 చూస్తుంటే? పిచ్చి దొబ్బుతుంది. సరే ప్రస్తుతానికైతే ఇలా ఉంది కాబట్టే మనం శ్రీజ రీ ఎంట్రీ కోరుకుంటున్నామనమాట. శ్రీజ రీ ఎంట్రీ గాని ఉంటే ఖచ్చితంగా బాగుంటుందనిపిస్తుంది. ఇలాంటి మనుషుల దగ్గరికి ఇలాంటి ఇప్పుడు హౌస్‌మేట్స్ ఏదైతే సేఫ్ గేమ్, బాండింగ్స్ అసలు ఏ గేమ్స్ ఆడకుండా కొంతమంది అసలు ఈ నామినేట్ కూడా అవ్వకుండా ఎలాగైతే వస్తున్నారో వీళ్ళందరికీ శ్రీజ వస్తే గట్టి ఫైటే ఉంటుందనిపిస్తుంది. మనం ఓన్లీ అప్పుడైతే వస్తది కదా! వచ్చి నామినేషన్ చేస్తది కదా! మన కళ్యాణ్‌ని చేయడం జరుగుతుంది. ఎవరిని ఎక్స్‌పెక్ట్ చేస్తారు అసలు కళ్యాణ్‌ని చేస్తుందని? కళ్యాణ్‌ని చేసి తన మైనస్ పాయింట్లు చెప్పి నువ్వు టాప్ 2 ప్లేస్‌లో ఉన్నావని చెప్పేసి మంచిగా తనని తీసుకోబోతుందనమాట. అసలు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మాధురి గారిని చేయొచ్చు, ఎంతోమందిని చేయొచ్చు. కానీ జెన్యూనిటీ అనమాట. అది జెన్యూనిటీ అంటారు ఎవరన్నా. అలా చేసి అలా మాట్లాడే విధానాన్ని. అది నామినేషన్సే చేయకుండా హౌస్‌లోకొచ్చాక ప్రతి ఒక్కరి గురించి చెప్తుంది. నువ్విలా ఆడుతున్నావు. అది అవసరం లేదు మామూలుగా అయితే. చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్తుంది. అంటే మనకి పుట్టుకతోనే కొన్నొస్తాయన్నమాట. అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడేది, నడితే ఇయన్నీ అలాంటి అమ్మాయి ఆ అమ్మాయి వచ్చేసేసి ఇలాంటి మనసులో ఏది పెట్టుకోకుండా ఏమన్నా జరగని బరాబర్ మాట్లాడదాం ఫస్టు. చెప్దాం అంతే. బయట జరుగుతున్నది నేను మనసులో పెట్టుకొని చెప్పేస్తా. ఏదైనా జరిగిన తర్వాత విషయం అనే మాట్లాడే అమ్మాయి. అలాంటోళ్ళు గాని హౌస్‌లో ఉంటే ఒక రేంజ్‌లో ఉంటుందనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంచాలి. టాప్ 5 కాదండి. టాప్ 5 ప్లేస్‌లో ఉండాల్సిన అమ్మాయి అండ్ అసలు కప్పు తీసుకున్నా కూడా ఆశ్చర్యపోలేదు. నాకంటే తనూజ ఫ్యాన్స్ ఉంటారు ఓకే. కానీ నాకెందుకో అంటే ఇప్పుడు మన శ్రీజ అయితే కొంచెం మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడుద్ది. అది ఆ అమ్మాయి ఒప్పుకున్నది అందరికి తెలుసు కూడా. కాకపోతే అదొక్కటి పక్కన పెడితే 'దమ్ము శ్రీజ' ఆట అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది. అంటే 'బిగ్ బాస్'కి పోల్చుకుంటే 'బిగ్ బాస్'కి ఏది కావాలి? జెన్యూనిటీగా మాట్లాడేది, టాస్క్‌లు బాగా ఆడేది, ఎక్కడైనా ఇచ్చి పడేసేటట్టు ఆడేదే కావాలి. వాళ్ళే కావాలన్నమాట. 'బిగ్ బాస్' హౌస్‌కి వాళ్ళే అన్నమాట అర్హత. వీటి అన్నిటికి ఆధారంగా తీసుకుంటే 'శ్రీజ' ది బెస్ట్ అయితే అనిపిస్తుంది. అసలు హౌస్‌లో నుంచి బయటికి పోవాల్సిన క్యాండిడేటే కాదు. ఎంతో ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటికి ఉన్నారు హౌస్‌లో చాలామంది. మీకు తెలుసది. అంటే హౌస్‌లో నుంచి బయటికి
పోయి అంటే పంపియచ్చనమాట. ఏం ఆడట్లేదు. మనకు రామారావుతోటి ఏం ఆడుతున్నాడు? మీరు చూసుకున్నట్లయితే అసలు తనే హౌస్‌లోంచి బయటికి పోవాలన్నట్టుందనమాట. తన సిట్యుయేషన్ చూస్తుంటే. గౌరవ్‌ది ఏం లేదు. నిఖిల్‌ది ఏం లేదు. అసలు వాళ్ళు సాయి శ్రీనివాస్‌ది ఏం లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ ఎపిసోడ్‌లో కనిపిస్తేనే మహాభాగ్యం రా బాబు అన్నట్టుంది. అసలు అలాంటోళ్ళు ఇంతమందికి వీళ్ళు నలుగురు బదులు శ్రీజ ఒక్కడుంటే సరిపోద్దనిపిస్తుందసలు మంచిగా. వచ్చిన ఒక చిన్న కంటెంట్ అయినా ఏదైనా సరే ఇచ్చి పడేస్తదనమాట ఖచ్చితంగా. అందరికీ తెలుసు ఇచ్చి పడేస్తదని. అలాంటోళ్ళు హౌస్‌లో ఉంటే ఎంత బెనిఫిట్ దీన్ని బట్టే మనం అనుకుంటున్నామనమాట. ఇంకా 40 డేస్ పైనుంది కాబట్టి, బిగ్ బాస్ ఏమన్నా ఇంక ఆయిషా గారు గూడా హెల్త్ ఇష్యూ వల్ల ఏం రావట్లేదు కాబట్టి, ఖచ్చితంగా శ్రీజని గాని తీసుకొనొస్తే హౌస్‌లోకి ఈ 40 డేస్ టీఆర్‌పీ రేటు పెరుగుతుంది. అలాగే మన అసలు జనాలు ఎక్కువ మంది చూస్తారు. కొంచెం హౌస్‌లో గూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందనమాట. ఒక శ్రీజ లాంటోళ్ళని ఇద్దరు ముగ్గురిని లోపలికి తోస్తే అప్పుడు ఆ బాండింగ్స్ ఈ ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు కాబట్టి, ఆ బాండింగ్స్ తగ్గుతాయి. ఆ సేఫ్ గేమ్ తగ్గుతుంది. అన్నీ కొంతమంది అందరూ కంట్రోల్‌లోకొస్తారు. ఇప్పుడు వాళ్ళు అలాగే ఆడుతున్నారు హౌస్‌మేట్స్. ఈళ్ళు బిగ్ బాస్ కూడా ఇంక సరిపోయాడు. అలాంటి గేమ్స్ పెట్టుకుంటా గేమ్స్ అసలు ఫస్ట్ ఎవరికి నచ్చుతున్నాయి? బిగ్ బాస్ పెట్టే గేమ్స్ ఎంతమందికి నచ్చుతున్నాయో దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఏం గేమ్స్ అండి బాబు! అసల ఎప్పుడో చిన్నప్పుడంటే చిన్న పిల్లలకైతే నచ్చుతాయి అండి. ఇప్పుడు ఈ బిగ్ బాస్ షో అనేది పెద్దోళ్ళు చూసేది. ఫ్యామిలీ వాళ్ళు చూసేది. అలాంటోటికి ఎలా ఉండాలి షోస్? మెయిన్ యూత్ చూసేదనమాట బిగ్ బాస్. ఆ యూత్‌కి తగ్గట్టు ఆటలు పెట్టాలి గానీ, ఏదో ఐదో తరగతి ఈ కార్టూన్ ఛానెల్ ఇదేమన్నా? ఇదేమన్నా కార్టూన్ షోనా? కార్టూన్ షో అయితే మనకి కార్టూన్ షో అయితే ఇలాంటి గేమ్స్ పెడితే వర్కౌట్ అయిద్ది. పిల్లోళ్ళు చూస్తారు. ఐదో తరగతి పిల్లోళ్ళు, నాలుగో తరగతి పిల్లోళ్ళు చూస్తారు. బాగుంటుంది. వాళ్ళకి నచ్చుతాయి ఇలాంటి గేమ్స్. బిగ్ బాస్ షో అనేది ఒక ఫ్యామిలీ వాళ్ళు చూసేది. అండ్ మనలాంటోళ్ళు కొంచెం జాబ్ చేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు చూసేది కాబట్టి దానికి తగ్గట్టు గేమ్స్ ఫిజికల్‌గా అన్ని గేమ్స్ పెడితే బాగుంటుందనిపిస్తుంది. ఒకరోజు కామెడీ, ఒకరోజు ఫిజికల్, ఒకరోజు ఇంకేమన్నా ఒక డాన్స్ షో లాగా పెట్టి అందరూ అబ్బాయిలొచ్చేసి అమ్మాయిలు డ్రెస్ ఏసుకొని డాన్స్ చేయాలి. ఇలా సంథింగ్ ఏదో ఒకటి పెడితే థ్రిల్లింగ్ వీక్లీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది చూసేది. ఏదో మొత్తానికైతే ట్రై చేశారు. రణరంగం, చదరంగం, చదరంగం, రణరంగం ఏదేదో అన్నారు. మొత్తానికైతే వర్కౌట్ అయితే 1% కూడా కాలేదు. హౌస్ మేట్స్ కూడా అలాగే తయారయ్యారన్నమాట వీళ్ళకి తగ్గట్టు. వీళ్ళన్నిటికి ఖచ్చితంగా శ్రీజ రీ ఎంట్రీ అయితే ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే నేను కన్ఫర్మ్‌గా ఇప్పుడు మనకు గిప్డేట్లు ఏమీ రాలేదు వస్తదని. ఈ షో చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి శ్రీజ రీ ఎంట్రీ ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళలోకి శ్రీజని వదిలితే ఇంగా వీళ్ళాడే సేఫ్ గేమ్స్, బాండింగ్స్‌కి కరెక్ట్ సమాధానం ఇస్తుందని అయితే నాకనిపిస్తుంది. మీకెంతమందికి అనిపిస్తుంది? శ్రీజ రీ ఎంట్రీ ఎంతమంది కోరుకుంటున్నారు? లైకు ఖచ్చితంగా చేయండి. ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. తెలుస్తుంది. దీని గురించి అసలు ఈ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ గురించి. మళ్ళీ సెకండ్ టైమ్ కూడా అన్‌ఫెయిరే అనిపిస్తుంది. ఆ ఓటింగ్ ఖచ్చితంగా చూపించుంటే బాగుండేదనిపించింది. మరి మనకు చూపించలేదు. మరి అది బిగ్ బాస్ డిసిషన్ తీసుకున్నాడో, లేకపోతే ఎలా తీసుకున్నాడో మనకైతే అర్థం కాలేదు. సెకండ్ కూడా అన్‌ఫెయిరే అనిపిస్తుంది. మీకెంతమందికి అన్‌ఫెయిర్ అనిపిస్తుంది? సెకండ్ టైమ్ జరిగింది కూడా అన్‌ఫెయిర్ అనిపించి కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయన్నమాట. మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ లైక్ అయితే చేయండి మామ. ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది వీడియో. తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. అది అండ్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇప్పటికి చెప్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్‌గా లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అదనమాట. అండ్ థాంక్ యూ సో మచ్.